ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. కొండనాలకి మందేస్తే ఉన్ననాలకు పోయింది అన్న సామెత వినుంటారు. సరిగ్గా ఈ పేపర్ కప్పులు దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే హైజిన్ పేరుతోటి చాలామంది ఈ మధ్య పేపర్ కప్పులు వాడుతున్నారు. బయట అంటే సరే ఇళ్లలో కూడా వాడటం చూశాను. అయితే ఇలాంటి ఈ పేపర్ కప్పులతోటి అనేక సమస్యలు వస్తున్నాయి. వీటిని ముందు తెలుసుకోవాలి. మామూలుగా ప్రతిరోజు కూడా టీ, కాఫీ వీటితోటి చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ముఖ్యంగా పేపర్ కప్పులలో. అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒక పేపర్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే దాంతోపాటే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలని మీరు లోపలికి తాగినట్టే. ఇది కొన్ని అధ్యయనాల్లో తేలింది. పేపర్ కప్పులలో ప్లాస్టిక్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. అయితే మీరు ఒకటి ఆలోచించారో లేదో, ఆ పేపర్ కప్పులో టీ కానీ కాఫీ కానీ పోసినప్పుడు ఆ కప్పు నానటం లేదు. ఎందుకు నానటం లేదు అంటే అది వాటర్ ప్రూఫ్ ఎలా అయింది అంటే దీంట్లో లోపల వైపు పల్చని పాలిథిన్ లేయర్ ఉంటుంది కాబట్టి ఆ కప్పు అనేది నాందు. వేడి పదార్థాలని ఈ కప్పులో పోయటం వల్ల ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నిమిషాల్లో విడుదలయ్యి దాంట్లో పోసినటువంటి ఆ ద్రవంలో కలిసిపోతాయి. అందులో పోసినటువంటి ఆ వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు 15 నిమిషాల్లోనే ఆ లేయర్ కరిగిపోయినట్టుగా 25,000 కణాలని విడుదల చేసినట్టుగా పరిశోధనలో గుర్తించారు. దాంట్లో జింక్, మ్యాంగనీస్, అలాగే ఇంకా నికెల్, క్రోమియం, ఇంకా పల్లాడియం ఇలాంటి భారీ లోహాలు ఉన్నాయి. ఇది దీర్ఘకాలంలో పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, ఆఖరికి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో తేలింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మన దేశంలో ఏటా 2,000 కోట్లకు పైగా ఈ కప్పులు తయారవుతున్నాయి. కాబట్టి ఈసారి ఇలాంటి పేపర్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగే ముందు ఒకసారి ఆలోచించండి. మామూలుగా గ్లాస్ కప్పులు ఇలాంటి వాటిలో తాగితేనే మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.